హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ బ్లాగ్స్. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని శనగపప్పు ఎగ్ కర్రీ అండి. టేస్ట్ నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దానికోసం ఉడికించిన శనగపప్పు అలాగే ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గరం మసాలాని అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని శనగపప్పు ఎగ్ కర్రీ సింపుల్గా రెడీ అవుతుందండి. చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా చక్కగా ఉడికిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. శనగపప్పు ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈక్వల్ టు నాన్ వెజ్ లా ఉంటుంది. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.